వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము 9th క్లాస్ తెలుగు పాఠ్యభాగం పేరు అలాగే పాఠ్యభాగం యొక్క రచయిత ఇతివృత్తం ప్రక్రియ గురించి తెలుసుకుందాము. అలాగే ఈ లెసన్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాము. ఇది వచ్చి మనకి టీఎస్ టెట్ అండి, తెలంగాణ టెట్. సో మనకి 9వ తరగతిలో వచ్చి మొత్తం 12 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెసన్ వచ్చి ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత వచ్చి మనకి చేమకూరి వెంకట కవి. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చి ప్రబంధం. సో ధర్మార్జునులు అనేది మనకి ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ అనేది ప్రబంధం అవుతుంది. సో సెకండ్ లెసన్ వచ్చి నేనెరిగిన బూర్గుల రచయిత వచ్చి పివి నరసింహారావు. సో పివి నరసింహారావు నేనెరిగిన బూర్గుల మనకి నాతో స్టార్ట్ అవుతుంది. నేనెరిగిన బూర్గుల నరసింహారావు గుర్తుంచుకోండి. నేనెరిగిన నా వస్తే నరసింహారావు నాన్న వచ్చేది. సో పివి కూడా గుర్తుంచుకోండి. సో నరసింహారావు ముందు మనకి ఏవైనా వేరే కూడా మార్చి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పివి నరసింహారావు. అలాగే ఇతివృత్తం వచ్చి మనకి స్ఫూర్తి, ప్రక్రియ వచ్చి అభినందన వ్యాసం. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చి వలస కూలి రచయిత వచ్చి మూకురాల రామారెడ్డి. ఇతివృత్తం వచ్చేమో సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చి గేయం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగ రచయిత ఎవరు లేరు. సో ఇతివృత్తం వచ్చేమో సాహిత్య సేవ, ప్రక్రియ వచ్చి ఇంటర్వ్యూ అవుతుంది. సో ముఖాముఖి అంటే ఏంటి? ఎదురెదురు ఒకరు ఏంటి ఇంటర్వ్యూ అప్పుడు ఎదురెదురు కూర్చుంటాం, ముఖాముఖి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏదైనా సేవ చేస్తే దాని మీద ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో అలా గుర్తుంచుకోండి. రంగాచార్యతో ముఖాముఖి. ఇతివృత్తం వచ్చేమో సాహిత్య సేవ, ప్రక్రియ వచ్చేమో ఇంటర్వ్యూ. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి శతక మధురిమ అనేది వివిధ రకాల శతకాలు రాస్తారు. సో ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చి మనకి శతకం. నెక్స్ట్ లెసన్ వచ్చి దీక్షకు సిద్ధం కండి. సో ఇతివృత్తం వచ్చేమో దేశభక్తి, ప్రక్రియ వచ్చేమో కరపత్రం. నెక్స్ట్ లెసన్ వచ్చి చెలిమి పాఠ్యభాగ రచయిత వచ్చి పుణ్యకంటి తెలగన. చెలిమి పాఠ్యభాగ రచయిత పుణ్యకంటి తెలగన. ఇతివృత్తం వచ్చేమో మానవ సంబంధాలు. సో ప్రక్రియ వచ్చి మనకి అచ్చ తెలుగు కావ్యం. సో చెలిమి అనేది మనకి అచ్చ తెలుగు కావ్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి. సో ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత వచ్చి సంగం లక్ష్మీబాయి. ఇతివృత్తి వచ్చేమో ప్రేరణ, దేశభక్తి, ప్రక్రియ వచ్చేమో ఆత్మకథ. నెక్స్ట్ లెసన్ వచ్చి కోరస్ పాఠ్యభాగ రచయిత వచ్చి సలంద్ర లక్ష్మీనారాయణ. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చి వచన కవిత. నెక్స్ట్ లెసన్ వచ్చి వాగ్భూషణం. రచయిత వచ్చి డాక్టర్ ఇడివెంటి కృష్ణమూర్తి. ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి వాయసం రచయిత వచ్చి మామిండ్ల రామగౌడు. ఇతివృత్తం వచ్చి జీవకారుణ్యం, ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం. నెక్స్ట్ లెసన్ తీయని పలకరింపు పాఠ్యభాగ రచయిత వచ్చి ఇల్లందల సరస్వతీదేవి. తీయని పలకరింపు పాఠ్యభాగ రచయిత వచ్చి ఇల్లందల సరస్వతీదేవి. ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు, ప్రక్రియ వచ్చి కథానిక. సో మనకి ఇంపార్టెంట్, మనకి ఇతివృత్తం మీద కానీ ప్రక్రియ మీద కానీ అలాగే రచయిత మీద కానీ కంపల్సరీ 2 or 3 బిట్స్ వస్తున్నాయి. సో ఇవి మనకి ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత అనేవి ఇంపార్టెంట్. సో వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత, సో ఇప్పుడే మనం చెప్పుకున్నాము ధర్మార్జున పాఠ్యభాగ రచయిత చేమకూరి వెంకట కవి. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ప్రబంధంలో ఎన్ని రకాలైన వర్ణనలు ఉంటాయి అని అడిగారు. ప్రబంధంలో ఎన్ని రకాలైన వర్ణనలు ఉంటాయి? సో ప్రబంధంలో మనకి మొత్తం 18 రకాలైన వర్ణనలు ఉంటాయి. 18 రకాలైన వర్ణనలు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభినవ భోజరాజు బిరుదాంకితులు ఎవరు అని అడిగారు. అభినవ భోజరాజు బిరుదాంకితులు ఎవరు? సో అభినవ భోజరాజు బిరుదాంకులు వచ్చి రఘునాథ నాయకుడు. అభినవ భోజరాజు బిరుదాంకులు వచ్చి రఘునాథ నాయకుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వారిలో అందంలో జయంతుని వంటి వాడెవరు అని అడిగారు. అందంలో జయంతుని వంటి వాడెవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అర్జునుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పతగ కులాది పద్వజుడు అనగా ఎవరు? పతగ కులాది పద్వజుడు అనగా ఎవరు అని అడిగారు. సో ఎవరు? భీష్ముడా, ద్రోణుడా, అర్జునుడా, శ్రీకృష్ణుడా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శ్రీకృష్ణుడు. నెక్స్ట్ బిట్ వచ్చి క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు? క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు అని అడిగారు. సో ఎవరు? శివుడు. క్షితిధర కన్యకాధిపతి శివుడు. నెక్స్ట్ బిట్ వచ్చి తమ్ము కుర్రలు అనేది ఏ సమాసం అని అడిగారు. తమ్ము కుర్రలు. సో తమ్ము కుర్రలు అనేది ఏ సమాసం అవుతుంది? తమ్ము కుర్రలు అనేది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. నేనెరిగిన బూర్గుల. సో దీనికి నేనెరిగిన బూర్గుల నాతో స్టార్ట్ అవుతుంది, అలాగే రచయిత పేరు కూడా మనకి నాతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పివి నరసింహారావు సంపాదకుడిగా నడిచిన పత్రిక ఏది అని అడిగారు. పత్రిక ఏది అని అడిగారు. సో పత్రిక వచ్చి మనకి కాకతీయ. నెక్స్ట్ బిట్ వచ్చి సహస్రపన్ గ్రంథానికి వచ్చిన బహుమతి ఏది? సహస్రపన్ అనే గ్రంథానికి వచ్చిన బహుమతి అనేది ఏంటి అని అడిగారు. సో ఏ బహుమతి వచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. నెక్స్ట్ బిట్ వచ్చి పన్ లక్షత్ కొనగతో అనే పుస్తకాన్ని అబలా జీవితంగా పివి నరసింహారావు అనువదించారు. అయితే అది ఏ భాషలోనిది? సో ఏ భాషలోనిది అనువదించారు? సో ఇక్కడ పన్ లక్షత్ కొనగతో అనేది ఏ భాషా పుస్తకం అని అడిగారు. సో హిందీనా, కన్నడానా, మరాఠీనా, తమిళమా? సో ఏ భాష? మరాఠీ. నెక్స్ట్ బిట్ వచ్చి బూర్గుల నిర్వహించిన పదవి ఏది అని అడిగారు. బూర్గుల నిర్వహించిన పదవి ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి, గవర్నర్. మనకు ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు పొట్టిదనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు అని అమెరికా రాయబారి ఎవరు అని అడిగారు. అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు అని పలికిన అమెరికా రాయబారి ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? ప్రొఫెసర్ గాల్బ్రైత్. నెక్స్ట్ బిట్ వచ్చి రామకృష్ణారావు బేగంపేట విమానాశ్రయంలో పుష్పమాలతో సత్కరించిన ఇబాన్ షా ఊద్ ఏ దేశపు రాజు అని అడిగారు. ఇబాన్ షా ఊద్ ఏ దేశపు రాజు? సో ఏ దేశపు రాజు? అరేబియా. నెక్స్ట్ బిట్ వచ్చి వలస కూలి
పాఠ్యభాగ రచయిత ఎవరు? వలస కూలి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో వలస కూలి పాఠ్యభాగ రచయిత వచ్చి మూకురాల రామరెడ్డి. మూకురాల రామరెడ్డి. నెక్స్ట్ బిట్ వచ్చి వలస కూలి పాఠ్యభాగం మూకురాల రామరెడ్డి రచించిన ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? హృదయ శైలి. నెక్స్ట్ బిట్ వచ్చి మన్నెంకొండ ఏ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం? మన్నెంకొండ ఏ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని అడిగారు. సో ఈ జిల్లా మహబూబ్ నగర్. నెక్స్ట్ బిట్ వచ్చి సరళాసాగరం ఏ సంస్థానపు రాణి పేరుపై నిర్మించబడింది? సరళాసాగరం అనే నది ఏ సంస్థానపు రాణి పేరుపై నిర్మించబడింది అని అడిగారు. సో వనపర్తి రాణి. నెక్స్ట్ బిట్ వచ్చి సరళాసాగరం ఏ జిల్లాలో ఉంది? సో సరళాసాగరం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. సో సరళాసాగరం వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి జూరాల ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? జూరాల ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది అని అడిగారు. సో జూరాల ప్రాజెక్ట్ వచ్చి కృష్ణా నదిపై నిర్మించబడింది. కృష్ణా. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి రంగాచార్య స్వగ్రామమైన చిన్నగూడూరు ఏ జిల్లాలో ఉంది? దాశరథి రంగాచార్య స్వగ్రామమైన చిన్నగూడూరు ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. సో ఎక్కడుంది? మహబూబాబాద్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు నవల్లో పాత్రోచిత భాషను మొదటిగా ప్రవేశపెట్టిన వారు? సో దీన్ని పాత్రోచిత భాషని మొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి దాశరథి రంగాచార్య. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఏ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య రచించిన ఏ నవలకు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చిల్లర దేవుళ్ళు. చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ముఖాముఖి పాఠ్యభాగం అనేది ఏ ప్రక్రియకి చెందును అడిగారు. సో ఇక్కడ మనకి ముఖాముఖి వస్తే ఇంటర్వ్యూ. సో ఆన్సర్ వచ్చి మనకి ఇంటర్వ్యూ. నెక్స్ట్ బిట్ వచ్చి జనపదం నవలలోని ప్రత్యేకత ఏమిటి అని అడిగారు. జనపదం అనే నవలలోని ప్రత్యేకత ఏమిటి అని అడిగారు. సో ప్రత్యేకత వచ్చి రంగాచార్య రాసిన విశాలమైన విస్తృతమైన నవల, అలాగే మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోప్గా చూపిన నవల, ఇంకా ఒక తెలంగాణ కాదు మొత్తం భారతదేశానికి చెందిన నవల అనమాట. సో మనకు ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని రంగాచార్య ఏ నవలలో చెప్పారు? సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని రంగాచార్య ఏ నవలలో చెప్పారని అడిగారు. సో ఏ నవలలో చెప్పారు? మోదుగు పూలు. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి రంగాచార్య ఆత్మకథ ఏది అని అడిగారు. దాశరథి రంగాచార్య ఆత్మకథ. సో ఆత్మకథ ఏంటి? యాత్రాస్మృతినా, జీవనయానమా, నా గొడవనా, నేను నా దేశమా? సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? జీవనయానం. నెక్స్ట్ బిట్ వచ్చి సర్వేశ్వర శతకం రాసినవారు. సర్వేశ్వర శతకం రాసినవారు ఎవరు అని అడిగారు. సో సర్వేశ్వర శతకం రాసినవారు యాతవాక్కుల అన్నమయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి రాజుల్మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజనింద చేసిన వారు ఎవరు అని అడిగారు. సో రాజనింద చేసిన వారు దూర్జటి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో తొలి తర్ది కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రాసిన వారు ఎవరు అని అడిగారు. రాఘవ యాదవ పాండవీయం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి యాలకూచి బాల సరస్వతి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో తొలి దుష్యంత శతకం ఏది?
తెలుగులో తొలి దృష్టాంత శతకం ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి భాస్కర శతకం. నెక్స్ట్ బిట్ వచ్చి భావానంద చరిత్ర శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలికను రచించిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు రచించారు? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి. దేవి భావానంద చరిత్ర శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలికను రచించిన వారు వచ్చి మనకి గౌరీభట్ల రఘురామ శాస్త్రి. నెక్స్ట్ బిట్ వచ్చి నింబగిరి నరసింహ శతకం ఈశ్వర శతకం రచించిన వారు. నింబగిరి నరసింహ శతకం ఈశ్వర శతకం సో రచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? అందే వెంకటరాజం. అందే వెంకటరాజం. నింబగిరి నరసింహ శతకం ఈశ్వర శతకం రెండు కూడా అందే వెంకటరాజం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో ఇమ్మిడి శెట్టి చంద్రయ్య రాసిన శతకం ఏది? ఎవరు? ఇమ్మిడి శెట్టి చంద్రయ్య. ఇమ్మిడి శెట్టి చంద్రయ్య రాసిన శతకం ఏది అని అడిగారు. సో ఏ శతకం? మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, రామప్రభు శతకం. సో ఈ మూడు కూడా మనకి ఇమ్మిడి శెట్టి చంద్రయ్య రాసిన శతకాలు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రమౌళీశ్వర శతకం రాసిన వాడు ఎవరు అని అడిగారు. చంద్రమౌళీశ్వర శతకం సో ఇమ్మిడి శెట్టి చంద్రయ్య. చంద్రమౌళీశ్వర శతకం రాసిన వాడు ఇమ్మిడి శెట్టి చంద్రయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి పూచెన్ ప్లస్ గలువలు అనేది ఏ సంధి అని అడిగారు. పూచెన్ ప్లస్ గలువలు. పూచెన్ గలువలు అనేది ఏ సంధి. సో పూచెన్ ప్లస్ గలువలు. పూచెన్ గలువలు అనేది మనకి ధృత ప్రాకృతిక సంధి అలాగే సరళదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది. దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం అనేది ఏ ప్రక్రియకు చెందుతుంది అని అడిగారు. సో ఇది కరపత్రం. దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం ప్రక్రియ వచ్చి మనకి కరపత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు. సో కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు అని అడిగారు. సో ఏమంటాము? పాంప్లెట్. పాంప్లెట్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో కరపత్రాలు ఎప్పటి నుండి ఉన్నాయి. సో భారతదేశంలో కరపత్రాలు ఎప్పటి నుండి ఉన్నాయి అని అడిగారు. సో ఆంగ్లేయుల రాకముందు నుంచి ఉన్నాయి. ఆంగ్లేయుల రాకముందు. నెక్స్ట్ బిట్ వచ్చి చెలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది అని అడిగారు. చెలిమి. చెలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది. సో చెలిమి పాఠ్యభాగం అనేది కావ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం ఏది. తెలుగులో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం. సో యాయాతి చరిత్ర. మనకు ఆన్సర్ వచ్చి యాయాతి చరిత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి చెలిమి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి. చెలిమి పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు. ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు. నెక్స్ట్ బిట్ వచ్చి యాయాతి చరిత్రను అంకితం పొందినవారు ఎవరు. యాయాతి చరిత్రను అంకితం పొందినవారు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి అబుల్ హాసన్ తానిషా. అబుల్ హాసన్ తానిషా. నెక్స్ట్ బిట్ వచ్చి దేవతల గురువు ఎవరు. దేవతల గురువు బృహస్పతి. నెక్స్ట్ బిట్ వచ్చి చర్మిష్ట తండ్రి ఎవరు అని అడిగారు. చర్మిష్ట తండ్రి. సో చర్మిష్ట తండ్రి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో దేవయాని చెలికత్తె ఎవరు. దేవయాని చెలికత్తె వాసంతిక. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి వాసంతిక. కింది వాణిలో దేవయాని చెలికత్తె వచ్చి వాసంతిక. నెక్స్ట్ బిట్ వచ్చి దేవయానిని నూతిలో త్రోసినది ఎవరు అని అడిగారు. సో దేవయాని నూతిలో తోసినది గూర్నిక. సో మనకు ఆన్సర్ వచ్చి గూర్నిక. నెక్స్ట్ బిట్ వచ్చి
వేములవాడ భీమకవి ఏ శతాబ్దము వాడు? వేములవాడ భీమకవి ఏ శతాబ్దం వాడు అని అడిగారు. సో వేములవాడ భీమకవి 13వ శతాబ్దం వాడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు? ఉద్యమ స్ఫూర్తి. సో ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ బిట్ వచ్చి నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథని తెలుపుతుంది? నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథని తెలుపుతుంది అని అడిగారు. సో ఎవరి ఆత్మకథను తెలుపుతుంది? సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆత్మకథలు ఏ పురుష కథనంలో కొనసాగుతాయి? ఆత్మకథలు ఏ పురుష కథనంలో కొనసాగుతున్నారు? సో ఉత్తమ పురుష. నెక్స్ట్ బిట్ వచ్చి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సంగం లక్ష్మీబాయి ఏ శాఖ మంత్రిగా పనిచేసింది? సో ఏ శాఖ మంత్రిగా పనిచేసింది? విద్య. సో విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది. నెక్స్ట్ బిట్ వచ్చి జైలులో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్రతం చేసిన వారు ఎవరు? సో ఎవరు? నెహ్రూ అండ్ సయ్యద్ అహ్మద్. నెక్స్ట్ బిట్ వచ్చి సృష్టి స్థితి లయలకు సూచకంగా చెప్పబడే వృక్షం ఏది? సృష్టి స్థితి లయలకు సూచకంగా చెప్పబడే వృక్షం ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి అశ్వత్థ వృక్షం. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో కోరస్ పాఠ్యభాగ రచయిత వచ్చి సలంద్ర లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? సో కోరస్ పాఠ్యభాగం వచ్చి మనకి వచ్చిన కవిత. నెక్స్ట్ బిట్ వచ్చి వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితలు ఏవి అని అడిగారు. సో వచ్చిన కవిత. వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితలు వచ్చి వచ్చిన కవితలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం ఏది? ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచ్చి మనకి వచ్చిన కవిత. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? సో కోరస్ పాఠ్యభాగం చావు గీతం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ బిట్ వచ్చి అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అన్నవారు ఎవరు అని అడిగారు. అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట. సో ఎవరన్నారు? కాళోజీ. నెక్స్ట్ బిట్ వచ్చి సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవితా సంకలనం ఏది? తొలి కవితా సంకలనం వచ్చి వేడిగాలి. నెక్స్ట్ బిట్ వచ్చి దళిత మేనిఫెస్టో కవితను రాసిన వారు ఎవరు అని అడిగారు. దళిత మేనిఫెస్టో కవితను రాసిన వారు సలంద్ర లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ వచ్చి పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే అనేది ఏ అలంకారం? సో ఇది ఏ అలంకారం అవుతుంది? అత్యానుప్రాస అలంకారం. పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే అనేది అత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత వచ్చి ఇరివెంటి కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి ఏ గ్రామంలో జన్మించారు? ఏ గ్రామంలో జన్మించారు? మహబూబ్ నగర్. నెక్స్ట్ బిట్ వచ్చి కవి సమయములు అనేది ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం? కవి సమయములు అనేది ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథంలోనిది? ఏ గ్రంథంలోనిది? సిద్ధాంత గ్రంథం. నెక్స్ట్ బిట్ వచ్చి ఇరివెంటి కృష్ణమూర్తి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో ఇరివెంటి కృష్ణమూర్తి రచన ఏది? సో కింది వాటిలో మనకి ఇరివెంటి కృష్ణమూర్తి రచన ఏది అని అడిగారు.
సో మనకి తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, అలాగే చాటువులు, వేగుచుక్కలు, సో ఇవన్నీ కూడా ఇరువెంటి కృష్ణమూర్తి గారి రచనలు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసిన వారు ఎవరు అని అడిగారు. విశ్వమత మహాసభలో సో ఉపన్యాసం చేసిన వారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసిన వారు స్వామి వివేకానంద. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.